ఈ ఇంటి ఓనర్ గారు చేసిన తప్పు మీరు చేయకండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2 సంవత్సరాల క్రితం కట్టుకున్న కొత్త ఇల్లు బేస్మెంట్లో మట్టి కాంపాక్షన్ సరిగ్గా చేయనందువల్ల ఫ్లోరింగ్ దిగిపోయింది. మన ఇల్లు అనేది మనిషి జీవితంలో తలదాచుకోవడానికి కట్టుకున్న గూడు లాంటిది. జీవితంలో ఒకసారే కట్టుకుంటాము. అలాంటి ఇంటి పని జరిగే దగ్గర కంగారు పడకూడదు. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలన్నది ఒక విధానం ఉంటుంది. అది పాటించకుండా పని చేపిస్తే ఇలాంటి చేదు పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా డబ్బులు కూడా వృధాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీరు మిగిలిన వర్క్స్ అన్నిటి దగ్గర జాగ్రత్త తీసుకుని బేస్మెంట్ వర్క్లో చూసి చూడనట్టుంటే మీ పని నీటిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈ బిల్డింగ్కి వచ్చేసరికి మొత్తం అన్ని గదుల్లోనూ ఫ్లోరింగ్ దిగిపోయింది. అందువల్ల మొత్తం అన్ని గదుల్లో ప్లంబింగ్ లైన్స్ పాడవకుండా పైన టైల్స్ ఫ్లోరింగ్ అంతా బద్దలు కొట్టి స్క్రాప్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ ఫుల్గా వాటర్ పెట్టి కాంపాక్షన్ చేపిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల డబ్బుకు డబ్బు ఖర్చు అవుతుంది, పని సక్రమంగా జరగదు. ఈ మట్టి అంతా ఫుల్గా కాంపాక్షన్ చేసిన తర్వాత దానిపైన 40 mm మెటల్తో ఫ్లోరింగ్ లాగి దానిపైన టైల్స్ వేయాలి. ఇవన్నీ వృధాతో కూడిన ఖర్చులు. అంతేకాకుండా ఇల్లు కట్టిన 2 సంవత్సరాలకి ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటే ఆ ఇంట్లో వాళ్ళకి చాలా బాధను మిగులుస్తుంది. అందుకే బిల్డింగ్ ఇనీషియల్ స్టేజ్లోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లింత్ బీమ్ వేసి బేస్మెంట్ హైట్ గోడలు కట్టిన తర్వాత ఫుల్గా మొత్తం బేస్మెంట్ హైట్కి మట్టి వేసి కాంపాక్షన్ చేస్తారు. అంత హైట్ వేయడం వల్ల గుణపం కింద వరకు రాదు. పైన ఉన్న మట్టి మాత్రమే కాంపాక్షన్ అవుతుంది. అది కూడా కొన్ని రోజులకు దిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకు మట్టిని 2 లేయర్స్ కింద వేసుకుని ముందు కింద ఉన్న లేయర్కి ఫుల్గా వాటర్ పెట్టి కాంపాక్షన్ చేసిన తర్వాత పైన ఇంకో 2వ లేయర్ వేసి కాంపాక్షన్ చేయడం వల్ల మొత్తం కాంపాక్షన్ అంతా సక్రమంగా జరుగుతుంది. ఈ కాంపాక్షన్ ప్రాసెస్ వచ్చేసి కనీసం 3 నుండి 4 రోజులు చేయాలి. కాంపాక్షన్ అంతా అయిపోయిన తర్వాత 2 నుండి 3 రోజులు ఫుల్గా తడి ఆరబెట్టాలి. తర్వాత పైన VCC వేయాలి. ఈ బేస్మెంట్ మట్టి అంతా అయిన తర్వాత అందులో గుంతలు పెట్టి చెదల మందు వేసుకోవడం మంచిది. లోపల మట్టిని బయటకు గెంటవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇదండి ఈ వీడియోలో విషయం. ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ కోసం మరిన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.